హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది. దీంతోపాటు వ్యాపారాన్ని నిర్వహించడం వల్ల అనేక రకాల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల సృజనాత్మకంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించే ముందు మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది, మీకు ఏ నైపుణ్యాలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే మీరు మంచి వ్యాపార ఆలోచనను ఎంచుకోవచ్చు. అలాగే ఎంచుకున్న వ్యాపారానికి మార్కెట్లో డిమాండ్ ఉందో లేదో తెలుసుకోవడానికి మార్కెట్ను అధ్యయనం చేయాలి. ఈరోజు మీరు తెలుసుకునే వ్యాపారం పిజ్జా బిజినెస్. పిజ్జా ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారం కాబట్టి దీంతో మనం ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని తయారు చేసి ఎలా అమ్మచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, నెలకు ఎంత లాభం వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. పిజ్జా బిజినెస్ ప్రారంభించే ముందు పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలు, వంట పాత్రలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ కొనుగోలు చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది అనేది తెలుసుకోవాలి. పిజ్జా తయారీకి కావలసిన దస్తాలు ఇంట్లో ఉండాలి. అలాగే పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. ఇంట్లోనే పిజ్జా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు 2 నుంచి 5 లక్షలు అవుతుంది. మీ వద్ద అంత పెట్టుబడి లేకపోతే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్ తీసుకోవచ్చు. దీంతో కావలసిన ముడి పదార్థాలు కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీకి కావలసిన లైసెన్స్ తీసుకోవాలి. మీ పిజ్జాల గురించి ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియా, ఫ్లైయర్స్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. అలాగే కస్టమర్లకు పిజ్జాలను డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే పిజ్జాకు ప్రజల్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, స్పెషల్ పిజ్జాలు వంటి విభిన్న రకాల పిజ్జాలు తయారు చేయడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. తయారు చేసి కూడా మంచి లాభాలు పొందొచ్చు. పిజ్జా బిజినెస్లో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటిది, మార్కెట్లో పిజ్జా బిజినెస్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎల్లప్పుడూ కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ పిజ్జాలలో మార్పులు చేసుకోండి. అలాగే పదార్థాల ధరలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు కస్టమర్లకు త్వరగా డెలివరీ చేయడం కష్టంగా ఉంటుంది. మీరు ఎంతో క్రియేటివిటీగా ఆలోచించి ఈ బిజినెస్ను రన్ చేయాల్సి ఉంటుంది. పిండి, టమాటో సాస్, చీజ్, వెజిటబుల్స్, నాన్ వెజిటబుల్ టాపింగ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైనవి ఎల్లప్పుడూ స్టాక్ ఉండేలా చూసుకోవాలి. 50,000 సంపాదించవచ్చు. రోజుకు 2,000 నుంచి 20,000 వరకు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ మరింత లాభాలు పొందాలంటే సాధారణ పిజ్జాలు కాకుండా కొత్త రకాల టాపింగ్స్, క్రస్ట్లు, సాస్లతో ప్రత్యేకమైన పిజ్జాలు తయారు చేయాలి. మీ వెబ్సైట్ లేదా ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా ఆర్డర్ చేయడానికి అనుమతించండి. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్లు లేదా కాంబో ఆఫర్లు ఇవ్వాలి. అలాగే బర్త్డే పార్టీలు, ఆఫీస్ ఈవెంట్లు, ఇతర సందర్భాల కోసం కేటరింగ్ సర్వీసెస్ అందించాలి. మీ పిజ్జాలను ఆకర్షణీయమైన ప్యాకేజింగ్లో అందించండి. ఇది మీ బ్రాండ్ను మెరుగుపరుస్తుంది, కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్